హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫస్ట్ బిగినర్స్ వాళ్ళకు చూపిస్తున్నానండి బ్లౌజు, నార్మల్ బ్లౌజు అయితే చెస్ట్ తోటి అండ్ హైట్ తోటి మనం మెజర్మెంట్స్ తీసుకొని ఫుల్ డీటెయిల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి మీకు. సో చెస్ట్ ఎంత వచ్చింది? 18 ఇంచెస్ అండి. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్న ఒకటే మెజర్మెంట్ వస్తుందండి, 18 ఇంచెస్. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టూ సైడ్స్ చూసిన ఒకటే మెజర్మెంట్ వస్తుందండి. సో అది డబుల్ చేస్తే ఎంత? 36 బ్లౌజ్ అండి, ఇది 36 సైజు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా వేసుకొని షోల్డర్ నుంచి ఇటు కిందికి మనం డాట్ వేసుకుంటాం చూడు, అక్కడి వరకు తీసుకుంటాం. 13 ఇంచెస్ వస్తుందండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు కొత్త వాళ్ళకు అర్థమవుతుంది. ఇలా తీసుకోవాలండి. ఈ 18 సగం చేస్తే మనకు 9 ఇంచెస్ వస్తుందండి. సో 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది డబుల్ క్లాత్ పైన వేస్తున్నాం కాబట్టి ఆఫ్ చేశాను 9 అన్నట్టు. ఇక్కడ చూడండి 18, 9 వస్తాయి. సో ఇలా తీసుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నేను ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అండి, వేస్ట్ కాకుండా. ఇలా 9 + 2 తీసుకోవాలండి. అండ్ కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇది కిందికి వెళ్ళిపోతుంది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి కిందికి. మీరు 1.5 కూడా అన్నట్టు 1.5 కూడా పెట్టుకోవచ్చు, అది మీరు కుట్టే దాన్ని బట్టి ఉంటుందండి. సో నేను 1 ఇంచ్ తీసుకున్నా ఫోల్డ్ చేయడానికి. కొంతమంది ఎక్కువ స్టిచ్ చేస్తారు, సో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. తక్కువ చేసే వాళ్ళు తక్కువ, అంటే క్లాత్ని యూజ్ చేసే దాన్ని బట్టి. మనకి ఎంత వచ్చింది? 13 ఇంచెస్ వచ్చింది. సో 13 ఇంచెస్ మనం షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సైడ్ కూడా సేమ్ అంతే తీసుకోండి. 13 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ వస్తాయి, 13.5 ఇంచెస్ అండి. ఇప్పుడు మీరు మనకెంత 13 ఇంచెస్ వచ్చింది, దాంట్లో ఆఫ్ చేసుకోవాలి. 6.5 వస్తుంది. 6.5 అంటే మీరు షోల్డర్కి ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అని అంటే నేను బ్లౌజ్తో చూపిస్తా. షోల్డర్కి 3 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్కి 3 ఇంచెస్ వెళ్ళిపోతుంది. సో అది అర్థమవుతుందో లేదో అని నేను మళ్ళీ క్లాత్తో చూస్తున్నాం. మనం బ్యాక్కి నెక్ ఇలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. మీ బ్లౌజ్ కొలుతుంటే అది, లేదంటే మీకు ఎంత కావాలంటే బ్యాక్ అంత డీప్
ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలండి. ఇది నెక్ మనకు ఎంత ఉందో బ్లౌజ్తో చూసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గా 2.5 చిన్న సైజ్ వాళ్ళకి, పెద్ద సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్తో అలా పెట్టుకోవచ్చు. సో ఇది 3 ఇంచెస్ ఉందండి. సో ఇలా నేను 3 ఇంచెస్ పెట్టేసుకున్నా. అండ్ షోల్డర్ కడ కూడా ఈడ 3 ఇంచెస్ అండి. ఇలా బాక్స్ టైప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీ బ్యాక్ నెక్ ఎలా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ డిజైన్ నేను రౌండ్ ఇచ్చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి. ఒకవేళ మీరు బ్లౌజ్ది చూసుకోండి. ఇలా ఇక్కడ 2.5 ఉంది. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 3 ఇంచెస్ సైడ్స్కి జాయింట్స్కి వెళ్ళిపోతుంది 1/2 ఇంచ్ హ్యాండ్స్కి. ఇక్కడ హ్యాండ్స్ తీసుకొని ఇలా చూసుకోండి. మీరు లేకుంటే నార్మల్గా చిన్న బ్లౌజ్ వాళ్ళైతే 5.5, పెద్ద సైజ్ వాళ్ళైతే 6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. ఇది 6 ఇంచెస్ ఉందండి. సో మనం 6 ఇచ్చేసుకుందాం. ఇక్కడ 6 ఇంచెస్ అంటే నేను 2 టైప్స్ చెప్తున్నా. నార్మల్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్తో పెట్టేసుకోవచ్చు. సో అంటే ఎవరికి అర్థమయ్యేది వాళ్ళకి అర్థమవుతాయి 2 టైప్స్ అని నేను 2 టైప్స్ చెప్పేస్తున్నా. ఇక్కడ 1.5 ఇంచ్ అండి. ఏ బ్లౌజ్కైనా కూడా సేమ్ 1.5 ఇంచ్. అండ్ మీకు కొత్త వాళ్ళైతే ఇక్కడ అంటే మీకు ఇట్లా రౌండ్ షేప్ రాదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, మనం పైనుంచి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్కి కింద మార్జిన్ చేసుకోవాలి. ఈజీగా ఉంటాయి కొత్త వాళ్ళకైతే. 1.5 ఇచ్చేసుకున్నా నేను. సో ఇది కలిపేసుకోవాలి, రౌండ్ షేప్ తీసుకోవాలి. అంతే అండి. బ్యాక్ సైడ్ రెడీ కటింగ్. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఇచ్చేసుకున్నాం కదా. సో అది డ్రా చేశాను కన్ఫ్యూజ్ కాకపోవడానికి. సారీ అండి, నేను ఇక్కడ బీ రాయక ఎఫ్ రాసిన ఫ్రంట్ అనేసి. ఇది బ్యాక్ సైడ్. సో కట్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి వీడియో. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు సైజెస్తో కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఏ బ్లౌజ్ సైజ్ వారికి ఎలా తీసుకోవాలని డీటెయిల్గా. అండ్ నేను డాట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. స్టిచ్ చేసుకోవడం ఎలా, పెట్టుకోవడం ఎలా, డాట్స్ ఎంత తీసుకోవాలనేసి. చూడండి మనకు 13 వస్తుంది. అండ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి.
ఇలా బ్లౌజ్ తోటి చూపిస్తానండి. ఇక్కడ కిందికి ఫోల్డ్ చేసుకోవడానికి 1 ఇంచ్ అండి. ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి. అండ్ మీరు హ్యాండ్ పెట్టేసుకొని ఇలా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలండి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఈజీ అండి హ్యాండ్. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇలా ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరిది కటింగ్ ఒక్కొక్క టైప్ ఉంటుందండి. అలా ఎవరి స్టైల్లో వాళ్ళు కట్ చేస్తారు, స్టిచ్ చేస్తారు. ఇది నాదండి. అయినా హ్యాండ్స్ తీసుకుంటలేదండి, లోతు స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను. అండ్ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలండి. అది స్కిప్ మిస్ అయింది. సో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. 2 ఇంచెస్ అండి. ఫోల్డ్ చేసుకొని మీరు ఇలా డ్రా చేసుకోండి. లేకుంటే మొత్తం డ్రా చేసుకొని 2 ఇంచెస్ పైకి వేసుకోండి. అలా అయినా నో ప్రాబ్లం. సో ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ అండి లోతు, ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. సో ఇక్కడ 1/2 ఇంచు ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇక్కడ పైకి 1.5 ఇంచ్ అండి. ఎవరికైనా 1.5 ఇంచ్ అండి ఇక్కడ. అండ్ ఇటు సైడ్ 3 ఇంచెస్ అండి. ఇంకా 40 సైజ్ వాళ్ళకు 3.5 అలా పెట్టేసుకోండి. అండ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అండి, మీకు కనబడతలేదు, సారీ. అది 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. మనకు బ్యాక్ ఎంత 13 వచ్చిందండి కదండి. సో అలాకించి 1 ఇంచ్ మైనస్ చేయండి. సో 12 ఇంచెస్. ఇది ఈజీ మెథడ్ అండి కొత్త వారి కోసం. అయితే మీకు నార్మల్గా బ్లౌజ్తో పెట్టుకోవచ్చు అంటే అలా కూడా చూపిస్తాను నేను. ఇక్కడ పెట్టేసుకోండి. అంటే మీకు బ్యాక్ సైడ్ ఎంత వచ్చినా అని కూడా 1 ఇంచ్ మైనస్ చేసుకొని మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా, ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ షోల్డర్ అండ్ ఇక్కడ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్, అక్కడ పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇట్లా లాగొద్దండి, లాగొస్తే ఎక్కువ వచ్చేస్తుంది. ఇట్లా నార్మల్గా పెట్టేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, సేమ్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం చూడు, అక్కడికి రావాలి. సో ఇలా డ్రా చేసుకొని 1.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ నుంచి ఇక్కడ పైకి 1/2 ఇంచెస్ ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఫ్రంట్ అండి. మీరు నార్మల్గా బ్లౌజ్ తోటి కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే చిన్న సైజ్ వారికి 5, 5.5, పెద్ద సైజ్ వారికి 6, 6.5 అలా పెట్టేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకోవాలి. లేకుంటే ఇలా మీరు చూసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. 6 ఇంచెస్ అండి. అండ్ మనం ఎంత తీసుకున్నాం బ్యాక్ సైడ్ నెక్కి 3 ఇంచెస్, ఫ్రంట్ కూడా 3 ఇంచెస్ అండి. సో ఇక్కడ
మీకు ఏ ఫ్రంట్ కూడా మీకు ఏ మోడల్ కావాలంటే అది ఇలా ఉంచుకుంటారంటే ఇలా ఓకే, రౌండ్గా పెట్టేసుకుంటుంటే మీరు రౌండ్గా పెట్టుకోవచ్చు అండి. ఎక్కువ డీప్ కావాలంటే ఎక్కువ డీప్ తీసుకోండి, నార్మల్గా కావాలంటే నార్మల్ డీప్ తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది 1/2 ఇంచ్. సో ఇలా పైకి 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్కి కింద మనం పెట్టుకుంటాం కదా, సో దానికి ఇప్పుడు 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. మీరు నార్మల్గా మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా బ్లౌజ్ తీసుకొని దాంతో కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అండి. ఇట్లా ఇక్కడ 3 ఇంచెస్ అండి, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. ఇది పొడవు 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ 3 ఇంచెస్ అండి. ఇక్కడ 2 ఇంచెస్. సో ఇలా డ్రా చేసుకోవాలి మీకు షేప్ వచ్చేటట్టు. అండ్ మనకు కట్స్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని మళ్ళీ డ్రా చేసుకోండి. సో ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకు సైడ్ తీసుకోవాలి హిప్స్. ఇప్పుడు హుక్స్కి అండ్ కాజాకి తీసుకుందాం. ఇలా 8 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ కాజాకి 3 ఇంచెస్ అండి, హుక్స్కి 2 ఇంచెస్. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. మీకు ఏ డౌట్ వచ్చినా మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్కి అండ్ బ్యాక్ సైడ్ నెక్కి మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా, సో దానికి 1 ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలండి. అదే మనం లైనింగ్ వేస్తే నార్మల్గా లైనింగ్కి ఫోల్డ్ చేసి వేస్తాం. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. కొత్త వారికి అయితే చూడగానే అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా. ఇలా కట్ చేసుకోవాలి అన్నీ. మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుందండి, స్కిప్ చేయకండి వీడియో. ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా దేనికి కట్ చేశాను అని, అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.